హలో ఎవ్రీవన్, ఏంటి ఈ పొలాలు ఇంత గ్రీనరీ అని చూస్తున్నారా? ఇంత గ్రీనరీ ఆబ్వియస్లీ మన ఏపీ తర్వాత ఎక్కడుంటుంది? ఆఫ్ కోర్స్ కేరళలోనే కదా. సో మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిపి కేరళ ట్రిప్ అయితే అనుకున్నాం. సో ఇంక లేట్ చేయకుండా ట్రైన్ బుక్ చేసేసుకుని ట్రైన్ మీద అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా మేము హైదరాబాద్ వెళ్ళడంతో సబరి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కినాము. యాక్చువల్గా ఈ ట్రైన్ కోయంబత్తూర్ మీద నుంచి వెళ్తుంది. 24 అవర్స్ పడుతుంది అనమాట టైం వచ్చేసరికి. హైదరాబాద్లో 11కి ఎక్కితే మార్నింగ్, నెక్స్ట్ డే 11కి కేరళ అనేది రీచ్ అవుతాం. ఇంకా టైర్డ్ అయిపోయి ఆ రోజు కొన్ని గేమ్స్ ఆడుకుని తినేసి పడుకున్నాం. మార్నింగ్ లేచేసరికి వామ్మో ఈ వ్యూ అయితే ఇలా ఉంది. కేరళ ఎంటర్ అయిన వెంటనే ఫుల్ గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్, చాలా బాగా అనిపించింది. రిఫ్రెషింగ్ అనిపించింది. ఓకే, మనం ట్రిప్ మంచి ప్లేస్కి వేసామనిపించింది. ఇంక మేము ఎర్నాకుళం రీచ్ అయిపోయి ఇంకా కొచ్చిన్ హోమ్స్ అని చెప్పి అపార్ట్మెంట్ టైప్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది. నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను పర్సనల్గా. ఒక 6 మెంబర్స్ అలా వెళ్ళే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. చాలా నీట్గా ఉన్నాయి రూమ్స్. అది కూడా మనం కిచెన్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు. 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇదైతే మా బెడ్రూమ్ అనమాట. వ్యూ కూడా చాలా బాగుంది. మేము సెకండ్ ఫ్లోర్లో స్టే చేస్తున్నాం. ఇక్కడ లొకాలిటీ అంతా కూడా చాలా బాగుంది. రెస్టారెంట్స్ కూడా నియర్గానే ఉన్నాయి.